నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. బీఆర్ఎస్లో విభేదాలు, నాయకత్వంపై మాజీ మంత్రి, ఆ పార్టీ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవు. కేసీఆర్ పార్టీ ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటిస్తా. కేసీఆర్ మాటే హరీష్ బాట. నేను ఎప్పటికీ పార్టీ గీత దాటను. ఇప్పటికే దీనిపై చాలాసార్లు స్పష్టత ఇచ్చాను. మరోసారి ఇదే చెప్తున్నా. కేసీఆర్ తర్వాత కేటీఆర్కి నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే స్వాగతిస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలే భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల గురించి తెలిసిందే. 2025 మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దక్షిణాసియాను అణుయుద్ధ అంచుకు తీసుకెళ్లిన ఈ సంఘర్షణ భారతదేశ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. కానీ కాల్పుల విరమణతో భారతీయులు సంతృప్తి చెందలేదు. సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి పాకిస్తాన్ కంటే దారుణంగా తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ను నమ్మి అప్పిస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డిని నమ్మి ఎవ్వరూ అప్పివ్వటం లేదన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదంటూ విమర్శించారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసినంత సులభం కాదంటూ హితవు పలికారు. హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్ చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద ఆయన తన కారులో రాంగ్ రూట్ లో దూసుకొచ్చారు. వెంటనే శ్రీనివాస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకొని హెచ్చరించారు. రాంగ్ రూట్ లో ఎలా వస్తారంటూ కానిస్టేబుల్ ప్రశ్నించడంతో అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. కాగా బెల్లంకొండ ప్రస్తుతం భైరవం, హైందవ, తైజన్ నాయుడు, కిష్కిందపురి చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ అణ్వాయుధాలను చూపించి భయపెట్టాలనుకుందని, అవేమీ భారత్ ముందు చెల్లవని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదంపూర్ ఎయిర్ బేస్ లో మోదీ జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదం అంతం చేస్తామని మన సైన్యం శపథం చేసింది. మన సైనికులు యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారత సైనికుల శక్తి సామర్థ్యాలు చూసి నా జన్మ ధన్యమైంది అని చెప్పారు. ఏపీలోని సైనిక్ స్కూల్లో చేరాలనుకునే తెలంగాణ విద్యార్థులకి ఆ రాష్ట్రంలో స్థానికత్వం కల్పించాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో దాదాపుగా 20,000 మంది విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో మాత్రం లేదు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. మన దేశ ఎయిర్ డిఫెన్స్ ముందు పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్లు, మిసైళ్లు, డ్రోన్లు, యుఏవీలు ఫెయిల్ అయ్యాయంటూ ప్రధాని మోదీ అన్నారు. ఇందుకు దేశంలోని అన్ని ఎయిర్ బేస్ల నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నానంటూ పేర్కొన్నారు. మన అక్కా చెల్లెళ్ల నుదిటి సింధూరం తుడిచిన వారి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేస్తాం. మన సైన్యం కొట్టిన దెబ్బకు శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయంటూ స్పష్టతనిచ్చారు మోదీ. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ను జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించాలంటూ బీసీసీఐ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కోల్కతా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ను ఇక్కడికి మార్పు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే అహ్మదాబాద్లో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ను కూడా నిర్వహించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణకు హైదరాబాద్ నుంచి 75% ఆదాయం వస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీకి అలాంటి అవకాశం లేనందున ఆదాయం మరింతగా పెంచేందుకు లోతైన అధ్యయనం చేయాలంటూ అధికారులకు సూచించారు. 2025-26లో దాదాపుగా 1,34,208 కోట్ల ఆదాయం, అంటే గతేడాదితో కంటే కూడా 29% అధికంగా ఆర్జించాలనే లక్ష్యం పెట్టుకోవాలని ఆదేశం చేశారు. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయించకుండా ఉక్కుపాదం మోపాలంటూ స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ అందగత్తెలు హైదరాబాద్లోని చార్మినార్ వద్ద సందడి చేస్తున్నారు. వారికి సంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంతో కళాకారులు స్వాగతం పలికారు. చార్మినార్ అందాలను వారు తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం ఈ చారిత్రక కట్టడం ముందు 109 దేశాల కంటెస్టెంట్లు గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం చార్మినార్ వీధుల్లో హెరిటేజ్ వాక్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయన 2 నెలలుగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్న విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టు ఇవాళ బెయిల్ ఇచ్చింది. భూ కబ్జా కేసులో ఇప్పటికే ఆయన బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్పై ఇంకా తీర్పైతే వెలువడలేదు. దీంతో ఆయన జైలులోనే ఉండనున్నారు. అఘోరి శ్రీనివాస్ పై రేప్ కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు నమోదు చేసిన పోలీసులు 60/1, 87,
318/4, 351/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సనాతన ధర్మం పేరుతో బాధితురాలిని ఫోన్లో పరిచయం పెంచుకున్న అఘోరి శ్రీనివాస్ కొత్తపల్లి కెనాల్ వద్ద మహిళతో అఘోరి శ్రీనివాస్ అసభ్య ప్రవర్తన, కెనాల్ వద్దకు తీసుకువెళ్లి ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసిన అఘోరి శ్రీనివాస్ బలవంతంగా కొండగట్టుకు తీసుకువెళ్లి మెడకు తాడు కట్టి అత్యాచార యత్నం చేయబోయాడు. అయితే బాధితురాలిని బెదిరించి 3 లక్షలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ కూడా చేయించుకున్నాడు. ఇక అఘోరి శ్రీనివాస్ రాసలీలల అంశం బయటకు చెబితే చంపేస్తానంటూ బాధితురాలిని బెదిరించాడు అఘోరి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు ఉన్న డిటీవీ అప్డేట్స్.